రేవంత్ రెడ్డి పెట్టిన కేసులకు భయపడేది లేదని న్యాయస్థానాల్లో పోరాటం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపచేశామని ఒక్క రూపాయి అవినీతి లేదని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. కేసుల గురించి నాయకులు కార్యకర్తలు పట్టించుకోవద్దని, ఇచ్చిన హామీలపై రేవంత్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల ఇబ్బందులతో పోలిస్తే కేసులు పెద్ద ఇబ్బంది కాదన్నారు. బీఆర్ఎస్ పాలనలో అప్పులు చేశామని తప్పుడు ప్రచారం చేశారని, అది ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రేవంత్ ప్రభుత్వంలో కోతలు ఎగవేతలు తప్ప ఇచ్చిన హామీల అమలు లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ప్రశ్నిస్తే కేసులు అణచివేతకు గురిచేస్తున్నారన్నారు. అదొక లొటపీస్ కేసు, వాడొక లొటపీస్ ముఖ్యమంత్రి, చేయగలిగేది ఏమీ లేదు. ఈరోజు రాష్ట్రంలో ఒక 3D పాలన నడుస్తున్నది. మొదటి డి డిసెప్షన్. డిసెప్షన్ అంటే మోసం. రెండవ డి డిస్ట్రాక్షన్, మన అటెన్షన్ మళ్ళించుడు. మూడవ డి డిస్ట్రక్షన్, విధ్వంసం. ఇక్కడ హైదరాబాదితులు వచ్చి ఇల్లు కూలిపోతుంటే ఏడ్చిరు చూడు, వాళ్ళ ఇబ్బంది ముందు మనది ఏమి ఇబ్బంది? ఇవాళ లగచర్లలో రైతులు భూములు ఇవ్వకపోతే తీసుకుపోయి 40 రోజులు గిరిజన రైతులను జైల్లో పెట్టిన చూడు, వాళ్ళ ఇబ్బంది ముందు మనది ఏమి ఇబ్బంది? కేసులు అనేది అసలు ఇష్యూయే కాదు. మనం చేయవలసింది ఈరోజు ఒకటి, రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాన్ని ప్రతి రైతుకు అర్థమయ్యే విధంగా ఇంటింటికి గల్లికి గడప గడపకు పోయి రైతులకు జరుగుతున్న మోసం చెప్పాలి. అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా రైతు బంధు ఇయ్యలే, ఒక్క పైసా కూడా ఇయ్యలే. రుణమాఫీ అంత మోసం, కనబడ్డ దేవుళ్ళందరి మీద ఎట్లు పెట్టిండు, కానీ ఇంతవరకు రుణమాఫీ కాలే. ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క భరతం పట్టే విధంగా ముందుకు పోదాం. అప్పులు అని తప్పుడు కూతలు కూర్చిండు. ఒక గది చెప్దాం, మేడిగడ్డకు పర్రె పడ్డది అన్నాడు. ఒక పెద్ద భూకంపం వస్తే కూడా తట్టుకొని బ్రహ్మాండంగా నిలబడ్డది. పడ్డది పర్రె మేడిగడ్డకు కాదు, నీ పుర్రెకు పడ్డది. దాన్ని రిపేర్ చేసి యాసంగికి నీళ్ళిచ్చే తెలివి లేదు. దాని మీద మాట్లాడదాం, అంతేగాని ఈ కేసు, దీని గురించి ఏందో ఆందోళన, దీని గురించి ఇబ్బంది ఏమీ లేదు. బ్రహ్మాండంగా కొట్లాడదాం, సుప్రీంకోర్టుకు పోదాం, ఇంకో కోర్టుకు పోదాం. మనం తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు ఎవ్వడికి భయపడే అవసరం లేదు. బరాబర్ న్యాయ పోరాటం చేద్దాం. హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి, తెలంగాణ ప్రతిష్ట అంతర్జాతీయంగా ఇనుమడింపజేయడానికి ప్రయత్నం చేసినాం తప్ప ఒక రూపాయో అర పైసనో ఇందులో అవినీతి లేనే లేదు. వాళ్ళున్న ముఖ్యమంత్రి గారికి తెలంగాణలో ఇబ్బంది అనిపిస్తుందట. ఆయనకు ఉమ్మడి రాష్ట్రంలోనే బాగుండే, తెలంగాణలో బాగలేదు అని ముఖ్యమంత్రికి అనిపిస్తుందట. ఇది మన కర్మ. చాలా హామీలు ఇచ్చారు, కానీ ఏడాదిలో నిజంగా రేవంత్ రెడ్డి గారు చేసిందేమైనా ఉన్నది అంటే అయితే కోతలు, లేకపోతే ఎగవేతలు, కాదంటే కేసులు. కేసీఆర్ గారి ప్రభుత్వం గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తెస్తే ఆ సంక్షేమ కార్యక్రమాలకు కోతలు పెట్టినారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన వాటిని ఎగవేతలు చేస్తా ఉన్నారు. ప్రశ్నించే వారి మీద కేసులు పెడతా ఉన్నారు. ఇంతకు మించి రేవంత్ రెడ్డి సాధించింది అయితే ఏమి లేదు. ఇలా కేటీఆర్ గారి మీద కేసు పెట్టి, ఒక అక్రమ కేసు పెట్టి అన్యాయంగా ఇరికిచ్చే ప్రయత్నం చేసి ఒక పబ్లిక్ అటెన్షన్ డైవర్షన్. దీనికంటే ముందు లగచెర్ల రైతులను అరెస్ట్ చేసి 15 రోజులు లగచెర్ల పేరు మీద డైవర్షన్ చేసినావు. దానికంటే ముందు అల్లు అర్జున్ పేరు మీద డైవర్షన్ టాక్టిక్స్ చేసినావు. దానికంటే ముందు తెలంగాణ తల్లిని మార్చినా అని చెప్పి దాని మీద 15 రోజులు డైవర్షన్ టాక్టిక్స్. టీజీని టీఎస్ చేస్తున్నా అని ఒక డైవర్షన్ టాక్టిక్స్. తెలంగాణ ఎంబ్లం మారుస్తున్నా అని డైవర్షన్ టాక్టిక్స్. ఇవి తప్పడు అసలు ప్రజలకు చేసింది ఏమన్నా ఉన్నదా? నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసింది ఏమన్నా ఉన్నదా? సంక్షేమ పథకాలు ఏమైనా నాయన అంటే డబ్బులు లేవు అంటాడు. ఈయన కుటుంబ సభ్యుల భూముల కాడికి 1000 కోట్లు ఖర్చు పెట్టి 6 లైన్ రోడ్ వేస్తా ఉన్నాడు కలవకుర్తి దాకా. 50,000 కోట్లతో మెట్రో రైలు చేస్తా అంటుండు, ఎలివేటెడ్ కారిడార్స్ కడతా అంటుండు, 1,00,000 కోట్లతో మూసీ ప్రాజెక్టు కడతా అంటుండు. మరి అవ్వాతాతలకు 4,000 పింఛన్ ఏమైందంటే పైసలు లేవంటాడు. అరే రైతులకు 7,500 రైతు బంధు ఏమైందంటే పైసలు లేవంటాడు. ఇక్కడ కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వడానికి, ఢిల్లీకి కమిషన్లు పంపడానికి మాత్రం నీకు పైసలు వస్తాయి. ఇవాళ అవ్వాతాతలకు ఇవ్వడానికో, మా రైతులకు ఇవ్వడానికో, మా మహిళలకు ఇవ్వడానికి నీకు డబ్బులు లేవా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ముఖ్యమంత్రిని.